ప్రపంచాన్ని గెలిచిన చాలా మంది రాత్రులు ఒంటరిగా ఏడుస్తున్నారు. కానీ లోపల శాంతిగా ఉన్న కొందరు ప్రపంచాన్ని గెలవకపోయినా రాజుల్లా బతుకుతున్నారు. నిజమైన విజయం ఏది? లేదంటే రెండు సాధ్యమా? చాలా మంది ఇలా అనుకుంటారు. బయట గెలవాలంటే లోపల కఠినంగా మారాలని, లోపల శాంతిగా ఉండాలంటే బయట పోరాటం వదలాలని. కానీ ఇది అర్ధ సత్యం, ఆఫ్ ట్రూత్. నీకు డబ్బు కావచ్చు, పేరు కావచ్చు, పవర్ కావచ్చు. కానీ ఒక ప్రశ్న అడుగుతాను, అవి వచ్చాక కూడా నీలో భయం ఉంటే, అవి పోతాయేమో అనిపిస్తే, అప్పుడు అది విజయం కాదు, అది టెన్షన్. బయట గెలవడానికి మనం 3 పనులు చేస్తాం. పోల్చుకుంటాం, పోటీ పడతాం, నిరూపించుకోవాలనుకుంటాం. ఇవి మోటివేషన్ ఇస్తాయి, కానీ శాంతిని తీసేస్తాయి. లోపల గెలవడానికి మనం ఏం చేయాలి? పోల్చుకోవడం ఆపేయాలి, మనసును గమనించాలి, ప్రతిస్పందించకుండా, రియాక్ట్ కాకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇది శాంతి ఇస్తుంది. కానీ అంబిషన్ తగ్గుతుందేమో అనిపిస్తుంది, మన అంబిషన్ మనం చేరుకోలేమో అనిపిస్తుంది. అసలు గందరగోళం ఇక్కడే మొదలవుతుంది. సత్యం ఏంటంటే, లోపల గెలవడం అంటే అంబిషన్ వదలడం కాదు, అది ఫియర్ని వదలడం. బయట గెలవడం అంటే ఇతరులను తొక్కడం కాదు, అది నీ ఫుల్ పొటెన్షియల్ ని పూర్తి స్థాయిలో వాడటం. డిఫరెన్స్ అర్థమైందా? స్టెప్ 1, ఇన్నర్ స్టెబిలిటీ. రోజుకు 10 నిమిషాలు నీ ఆలోచనలను గమనించు. రియాక్ట్ కాకుండా అబ్జర్వ్ చేయి. ఎవరైనా నిన్ను అవమానిస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ ఆపేసి 5 సెకండ్స్ శ్వాస తీసుకో. అదే ఫస్ట్ విన్, అదే మొదటి విజయం. స్టెప్ 2, ఔటర్ ఎక్సలెన్స్. నీ స్కిల్ ని రోజు ఇంప్రూవ్ చేయి. కాంపిటీషన్ ని ఎనిమిలా కాకుండా జిమ్ ఎక్విప్మెంట్ లా చూడు, అది నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది. ఇమాజిన్ దిస్, నిన్ను ఎవరో క్రిటిసైజ్ చేశారు. పాత నువ్వు కోపం, రాత్రంతా ఆలోచన, ప్రూవ్ చేయాలనుకునే ఆత్రం. కొత్త నువ్వు శాంతంగా వింటావు, యూజ్ కావాల్సింది తీసుకుంటావు, మిగతా మాటలు వదిలేస్తావు. తర్వాత నీ పని మీద ఫోకస్. ఇదే డ్యూయల్ విక్టరీ. కింగ్ మైండ్ సెట్. నిజమైన రాజు ఎవరు? సింహాసనం ఉన్నవాడు కాదు, సింహాసనం పోయినా కూలిపోనివాడు. నీ లోపల స్థిరత్వం ఉంటే బయట విజయం న్యాచురల్ గా వస్తుంది. నీ లోపల అస్థిరత ఉంటే బయట విజయం కూడా భయమే అవుతుంది. బయట ప్రపంచాన్ని గెలువు, డబ్బు సంపాదించు, పేరు తెచ్చుకో. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో, నువ్వు గెలిచేది ప్రపంచం కాదు, నువ్వు గెలిచేది నీ ప్రతిస్పందన, రియాక్షన్. 2 కావాలంటే ముందు లోపల రాజవ్వాలి. అప్పుడు బయట రాజ్యం నీ దగ్గరికి వస్తుంది. ప్రపంచాన్ని గెలిచిన మనిషి గొప్పవాడు, శక్తివంతుడు. తనను తాను గెలిచిన మనిషి ఎవరూ అడ్డుకోలేనంత శక్తివంతుడు. బయట గెలుపు ప్లస్ లోపల గెలుపు అసలు శక్తి. మన జీవితంలో 2 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి బయట ప్రపంచంలో, మరొకటి మనలో మనతో. బయట యుద్ధం కనిపిస్తుంది, అది అందరికీ కనిపిస్తుంది. కానీ లోపల యుద్ధం ఎవ్వరికి కనిపించదు. బయట ఓడిపోతే ప్రజలు చూస్తారు, లోపల ఓడిపోతే నువ్వే చూస్తావు. అది ఇంకా బాధాకరం. నీకు డబ్బు వచ్చిందనుకో, పదవి వచ్చిందనుకో, పవర్ వచ్చిందనుకో, కానీ ఎవరో నిన్ను తప్పుగా మాట్లాడితే, నీకు నిద్ర పట్టకపోతే, ఎవరో నిన్ను మించిపోతే, నీకు అసూయ వస్తే, ఎవరో క్రిటిసైజ్ చేస్తే నీకు కోపం వస్తే, అప్పుడు నువ్వు బయట గెలిచావు, కానీ లోపల ఇంకా బానిసవే. తనని తాను గెలవడం అంటే కోపం వచ్చినప్పుడు దాన్ని చూడగలగడం, భయం వచ్చినప్పుడు పారిపోకపోవడం, అవమానం వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకపోవడం, రియాక్ట్ అవ్వకపోవడం. ఇది సప్రెషన్ కాదు, ఇది కంట్రోల్ కాదు, ఇది అవేర్నెస్. నీకు ఎమోషన్ వస్తుంది, కానీ నువ్వు దానికి బానిస కాకూడదు. ఒకసారి ఊహించు, మీటింగ్లో నీ ఐడియా రిజెక్ట్ అయింది. పాత నువ్వు రాత్రంతా ఆలోచన, వాళ్ళు నన్ను గౌరవించట్లేదు అనే భావన. కొత్త నువ్వు ఒక శ్వాస, ఇది నా విలువ కాదు, ఇది ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. తర్వాత స్కిల్ ఇంప్రూవ్ చేయడం, ఇది ఇన్నర్ విన్. లోపల గెలిచిన వ్యక్తిని ఎవరూ రెచ్చగొట్టలేరు, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, ఎవరు ఫియర్తో కంట్రోల్ చేయలేరు. అతను ఎమోషనల్గా ఫ్రీ. అతను శాంతి వీక్నెస్ కాదు, అది అల్టిమేట్ స్ట్రెంగ్త్. బయట విజయం అవసరం, అంబిషన్ తప్పు కాదు,
డబ్బు తప్పు కాదు, ఇన్ఫ్లుయెన్స్ తప్పు కాదు, కానీ అది నీ ఐడెంటిటీ అయితే ప్రమాదం, అది నీ ఎక్స్ప్రెషన్ అయితే శక్తి. ముందు లోపల రాజవ్వు, తరువాత బయట రాజ్యం నిర్మించు. ఒకరోజు నీ సక్సెస్ పోయిందనుకో, లోపల ఓడిపోయిన మనిషి కూలిపోతాడు, లోపల గెలిచిన మనిషి మళ్ళీ మొదలు పెడతాడు. ఎందుకంటే అతని అసలు బలం పదవిలో లేదు, డబ్బులో లేదు, ప్రజల అభిప్రాయాలలో లేదు, అది అతని మనసుపై ఉన్న ఆధిపత్యంలో ఉంది. ప్రపంచాన్ని గెలిచిన వాడు గొప్పవాడు, తనని తాను గెలిచిన వాడు ఎప్పుడూ ఓడిపోని గొప్పవాడు.